హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ. వినాయకునికి ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఉండ్రాళ్ళు. మన ఛానల్లో ఇంకా బెల్లం కుడుములు రెసిపీ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి ఇక్కడ సింగిల్ పాలిష్డ్ రైస్, మీరు కావాలంటే వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఒక పావు కేజీ రైస్ తీసుకోండి. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని, ఆ ప్యాన్లో మనం ఆల్రెడీ ఒక పావు కేజీ రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టకండి, మాడిపోతాయి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ. ఇంకా మన ఛానల్లో బెల్లం కుడుములు వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. లేదంటే ప్లేలిస్ట్ అయినా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి బాగా ఫ్రై అయిపోయాయి. చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి ఈ రైస్ని. మనం ఇప్పుడు మనకి బాగా రైస్ ఇప్పుడు చల్లారిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా చల్లారినవి, అవి వేసేసుకోవాలి. వేసుకుని చూపిస్తున్న విధంగా, అంటే మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్, వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వచ్చేసి మనం ఒక 150 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక పావు కేజీ రైస్కి 150 గ్రాములు బెల్లం అనేది మనకు సరిపోతుంది. బెల్లం ఎప్పుడైనా పౌడర్ చేసి తీసుకుంటే మనకి ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. జస్ట్ మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి బెల్లాన్ని. ఇప్పుడు వచ్చేసి ఈ బెల్లంలో మనం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో సోప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, ఆర్గానిక్గా బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్, ఇలా చాలా హల్వా రెసిపీస్ ఇవన్నీ ఉన్నాయి మన ఛానల్. మ్యాక్సిమం రెసిపీస్ అన్ని చాలా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లంలోకి వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఉంది కదా, అంటే ఇది పొడి బియ్యం పిండి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లంలోకి. అంటే చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. వినాయకునికి చాలా ఇష్టమైన ప్రసాదం, నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిక్స్ చేసుకునేటప్పుడు జస్ట్ కొంచెం వాటర్ అనేది జస్ట్ అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకండి, మళ్ళీ పల్చగా అయిపోతుంది. కాబట్టి చూసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎంత కన్సిస్టెన్సీ రావాలో నేను చూపిస్తాను, ఆ విధంగా మీరు చేయండి. ఖచ్చితంగా వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనకు వస్తే ఇంకా సరిపోతుంది, వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం వీటిని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా రౌండ్ షేప్లో చిన్న లడ్డూల్లాగా మనం చుట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. నెక్స్ట్ ఆవిరికుడుం పాత్ర ఒకటి తీసుకోవాలి. దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇందులో ఇలాగా ప్లేట్స్ ఉంటాయి హోల్స్ పెట్టేసి, దీంట్లోకి మనం ఆల్రెడీ చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళు, వీటిల్ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్టీమ్ చేయబోతున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్లో బెల్లం కుడుముల రెసిపీ కూడా ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి. అది కూడా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ. ఇంకా మన ఛానల్లో వచ్చేసి గోధుమ రవ్వ హల్వా ఇలాంటి ప్రసాదం రెసిపీస్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. అంటే పాల తాలికలు సింపుల్ ట్రిక్ ఎలా చేసుకోవాలి, తర్వాత వచ్చేసి మనకి నేతి బొబ్బట్లు, ఇలా పూర్ణం బూర్లు, ఇవన్నీ రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఉండ్రాళ్ళన్నీ ఇలా చుట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుని మనం బాగా స్టీమ్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఆవిరికుడం చేసేటువంటి పాత్ర లేకపోతే ఇడ్లీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇలాగ స్టీమ్ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయటమే. మనకి ఉండ్రాళ్ళు అనేవి తయారైపోయాయి. ఇప్పుడు వీటిని మనం
పర్ఫెక్ట్ షేప్లో ఒకసారి చుట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అటువంటి హెల్తీగా ఉండేటువంటి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ ఉండ్రాళ్ళు అనేవి మనకు తయారైపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.